హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మేబీ ఆ పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే మీరు మీ క్రష్ అవ్వచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా, మీరంటే ఇష్టం ఉందా లేదా వాళ్ళకి అనేది చూద్దాం. అండ్ ఇది వచ్చేసి ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతున్నా సరే ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. రీడింగ్ ఎనర్జీస్తో పాటు కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అన్ని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి పాజిటివ్ రీడింగ్ని. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెసెంట్. మా వ్యూయర్స్ పర్సన్స్కి మా వ్యూయర్స్ అంటే ప్రేమ ఉందా లేదా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, ఫోర్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, టెంపరెన్స్, ఎంప్రెస్, డెత్, కింగ్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ స్వర్డ్స్, ఫూల్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, టూ ఆఫ్ వ్యాండ్స్, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, సిక్స్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. హర్మిట్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. మిస్సింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్కి మీకు మధ్య కమ్యూనికేషన్ ఎట్ ప్రెజెంట్ లేదు అనుకుంటాను. ఎట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయినా అయి ఉండాలి. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అది ముందుకు వెళ్తుందో లేకపోతే అక్కడే ఆగిపోతుందో అర్థం కాని సిచ్యువేషన్లో అయినా ఉండాలి. ఎట్ ప్రెజెంట్ హర్మిట్. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారు, మీ విషయంలో ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉంటూ మీ నుంచి దూరంగా ఉంటూ ఈ పర్సన్ అన్నీ తెలుసుకుంటున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో వాడు ఎక్కడ మిస్టేక్ చేసుకున్నారు, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు, ఎందుకు మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చింది, ఎందుకు ఇట్లా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చింది, సో రీజన్ మీరా, రీజన్ వాళ్ళ, అసలు ఏం చేస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అని అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈ పర్సన్ ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో మేబీ ఏమైనా డివోర్సెస్ తీసుకున్న వాళ్ళైనా లేకపోతే సెపరేషన్ అయిన వాళ్ళైనా సరే ఈ పర్సన్ కొంతవరకు ముందుకు వెళ్ళడానికి మేబీ ఒకవేళ మీరు ప్రపోజ్ చేసినా కొంతమంది సిచ్యువేషన్స్లో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను.
సో ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. ఈవెన్ మీ లవ్ విషయం కావచ్చు, మీ రిలేషన్‌షిప్ విషయం కావచ్చు, మీ రీయూనియన్ కోసం కావచ్చు, అండ్ మీ మ్యారేజ్ కోసం కావచ్చు, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, హెల్త్ వైస్ కావచ్చు, మీ కిడ్స్ కోసం కావచ్చు. సో దేని రిలేటెడ్‌గా మీరు త్రూ టారో రీడింగ్స్ తీసుకోవాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. సో ఈ పర్సన్ రియలైజేషన్ అనేది అవుతున్నారు. సో వాళ్ళెక్కడ మిస్టేక్ చేశారు అనేది వాళ్ళు అండ్ మీ చాట్స్ కానీ, మీ ఫోటోస్ కానీ, వాళ్ళ ఫోన్‌లో కానీ, వాళ్ళ గ్యాలరీలో కానీ ఉంటే అవి ఇంకా ఈ పర్సన్ స్టిల్ చూస్తూనే ఉన్నారు. అండ్ పాస్ట్ మెమరీస్ అనేది బాగా గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. ఆ ఎనర్జీసే కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవడం, రివైండ్ చేసుకోవడం. ఎక్కడ హ్యాపీగా ఉన్నారు, ఎక్కడ మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి, అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంది. న్యూ బిగినింగ్స్ జరగాలని ఉంది మీ ఇద్దరి మధ్య. 10 ఆఫ్ పెంటికల్స్ మేబీ ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు. ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో, మ్యారేజ్ కోసం చూసే వాళ్ళైతే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, సొసైటీ మ్యాటర్స్ కానీ, సొసైటీ సో వాళ్ళు వేరే క్యాస్ట్, మీరు వేరే క్యాస్ట్ ఇది ఒప్పుకోదు. ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ చాలా ఉండుండొచ్చు. సో పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ అదేం కాదు. ఈ రిలేషన్ విషయంలో గ్రౌండింగ్‌నెస్ అయితే కోరుకుంటున్నారు. సో మీతో ఎప్పుడు రిలేషన్ కంటిన్యూ చేయకూడదు. సో మీతో ఎప్పుడు మీరంటే ఎప్పుడు ఇష్టం లేదన్నట్టుగా ఈ పర్సన్ అయితే ఎప్పుడు బిహేవ్ చేయలేదు. మేబీ ఈ పర్సన్ కొంతవరకు మనీ ఓరియెంటెడా లేకపోతే కొంచెం నిదానస్తులా అలా ఈ పర్సన్‌లో ఉండుండొచ్చు. మేబీ ఈ పర్సన్ అబండెన్స్ కోసం కావచ్చు. మేబీ ఫైనాన్షియల్లీ మేబీ ఈ పర్సన్ కొంచెం ప్రాక్టికల్ మైండ్ సెట్ ఎక్కువ ఉండుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్. సో పెంటికల్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మేబీ ఈ పర్సన్ ఎక్కువగా ప్రాక్టికల్‌గా ఉండుండొచ్చు. అంటే అంత ఎమోషనల్‌గా అయితే ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయలేదు. సో ఓకే. అట్లా అని ఈ పర్సన్‌కి ప్రేమ లేదు అని నేను చెప్పట్లేదు. కొంతవరకు ఏంటంటే ఈ ప్రపంచంలో ఉండాలి అంటే మనీ అనేది ఇంపార్టెంట్. నేము, ఫేము అనేది ఇంపార్టెంట్. అది పోగొట్టుకోలేను అని అనుకునే మైండ్ సెట్ అనమాట. సో ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. అండ్ మనీ సంపాదించాలి. ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. సో మేబీ ఎవరికైనా మనీ హెల్ప్ చేసే పొజిషన్‌లోనే ఉంటారు తప్ప మనం ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకునే పొజిషన్‌లో ఉండకూడదు అని అనుకునే మైండ్ సెట్ అనమాట. మేబీ ఈ పర్సన్ ఫ్యామిలీ పరంగా కొంచెం రిచ్ అయ్యి ఉండొచ్చు. ఫ్యామిలీ పరంగా ఏదైనా బిజినెస్ కానీ, నేమ్, ఫేమ్ కానీ ఇట్లా సో మంచి పొజిషన్‌లో ఉండుండైతే ఉండొచ్చు. ఎందుకంటే ఈ 3 కార్డ్స్ కూడా మంచి పొజిషన్‌లో ఉండవే కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్‌కి లైఫ్‌లో కెరియర్‌ని ప్రూవ్ చేసుకోవాలని కానీ, సో అనుకున్న గోల్స్ అచీవ్ చేయాలి. సో ఆ తర్వాతే మీరు మేబీ ఈ పర్సన్‌కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండుండొచ్చు. 10 ఆఫ్ పెంటికల్స్ అదే కనిపిస్తుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండుండొచ్చు. మేబీ అది మేబీ ఫ్యామిలీ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు. అలా అనమాట. అది మేల్ అయినా, ఫీమేల్ అయినా ఫ్యామిలీ పర్సన్ మీద డిపెండ్ అవుతూ సో ఫ్యామిలీ కోసం మేబీ సొసైటీ కోసం కావచ్చు, నేము, ఫేము కోసం కావచ్చు, ఈ పర్సన్ కొంతవరకు మీకు దూరంగా ఉన్నారు.
సో దానివల్ల మీ ఇద్దరి మధ్య ఇంకా ట్రస్ట్ ఇష్యూస్ కావచ్చు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, సెపరేషన్ కావచ్చు వచ్చింది. కానీ ఎట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో నేనేం మిస్టేక్ చేశాను అని, ఎక్కడ తప్పు చేశాను, ఏం మిస్టేక్ చేశాను అది ఆలోచిస్తున్నారు. సో చూద్దాము. ఈ పర్సన్ సమ్‌హౌ ట్రాప్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మేబీ అది థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కావచ్చు. థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ కావచ్చు. ఫ్యామిలీ పర్సన్‌ని ఎమోషనల్‌గా కొంతవరకు బ్లాక్‌మెయిల్ చేయడం గానీ, సో ఇట్లా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ గానీ, ఈవెన్ బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటివి కానీ, సో ఇవన్నీ చేసేసి లేకపోతే మీకు దూరంగా ఉండకపోతే సో సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాను అని చెప్పేసి మీ పార్ట్నర్‌ని భయపెట్టి మీ గురించి ఈ పర్సన్‌కి నెగెటివ్‌గా ఆలోచించేలాగా పర్సన్‌కి చెప్పారు. వాళ్ళ మైండ్‌లో మీ మీద నెగెటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేలాగా చేశారు. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ సిట్యుయేషన్‌లో. కానీ మీ గురించి నెగెటివ్‌గా ఆ పర్సన్ అనుకోలేదు. వేరే వాడి పర్సన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. అప్పటినుంచి ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడడం మానేసి, మీ రిలేషన్ నుంచి బ్రేక్ తీసుకొని ఆర్ సెపరేషన్ తీసుకొని, ఓవర్ థింక్ చేస్తూ, హెల్త్ డిస్టర్బ్ చేసుకొని, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, అక్కడ వాళ్ళు హ్యాపీగా లేరు. హార్ట్ తీసేసి పక్కన పెట్టేసి, ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ ఇది తీసి పక్కన పెట్టేసి, వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారండి. మీ గురించే థాట్స్ వస్తున్నాయి. ఈవెన్ డ్రీమ్స్‌లో కూడా మీరు కనిపిస్తున్నారు మీ పార్ట్నర్‌కి. ప్రశాంతంగా వాళ్ళు నిద్రకు కూడా పోలేకపోతున్నారు. కానీ ఇక్కడ సమ్‌హౌ మీ పార్ట్నర్ మీద మీ రిలేషన్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎవరికో తెలిసుండాలి. అప్పటినుంచి ఈ పర్సన్ మీకు దూరం అయ్యి ఉండాలి. కానీ మీ మీద ఉన్న ఇష్టమైతే ఈ పర్సన్‌కి పోలేదు. ఎందుకంటే ఎంతమంది ఈ పర్సన్‌కి నెగెటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేసినా కూడా, ఎంతమంది ఈ పర్సన్‌కి భయపెట్టినా, మీ మీద నెగెటివ్‌గా చెప్పి భయపెట్టినా కూడా, బట్ ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అండ్ మీ నుంచి సెపరేషన్ తీసుకోలేకపోతున్నారు. పదే పదే మీరే గుర్తొస్తున్నారు ఈ పర్సన్‌కి. చాలా ఓవర్ థింకింగ్ అయితే ఈ పర్సన్‌లో నడుస్తుంది. స్వర్డ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రీడింగ్‌లో. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. నేనే వాళ్ళకి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారో, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. నేను ఈ పొజిషన్‌లో ఉన్నానని వాళ్ళకి తెలిసేది ఎలా? నేను మోసం చేశాననుకుంటారేమో, నేను చీట్ చేశాననుకుంటారేమో అనే గిల్టీ ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఏమన్నా చెయ్యాలి, ఎలాగైనా మీకు చెప్పాలి అన్నా కూడా చెప్పలేని పొజిషన్‌లో ఉన్నారు వాళ్ళు. అర్థం చేసుకోండి. బట్ ఆ పర్సన్‌కైతే మీకు కమ్యూనికేషన్ చేయాలని ఉంది. నైట్ ఆఫ్ స్వర్డ్స్ మీ దగ్గరికి రావాలని ఉంది. మీకు కమ్యూనికేషన్ చేయాలని ఉంది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని మీ దగ్గరికి రావాలి. మీకు ఎలాగైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారో అది మీకు చేరవేయాలని ఈ పర్సన్‌కి ఉంది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని మీ దగ్గరికి రావాలి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీతో మాట్లాడాలి అని ఆ పర్సన్‌కి ఉంది. వాళ్ళ సిట్యుయేషన్ ఏంటో మీకు చెప్పాలి.
అని ఆ పర్సన్‌కి ఉంది. ఎవరో ఈ పర్సన్‌ని భయపెట్టో, బెదిరించో ఉండొచ్చు. సో, ఈ 2 కార్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ టెంపరెన్స్ డెఫినెట్‌లీ వాళ్ళు పేషెన్సీగా ఈ రిలేషన్‌ని డీల్ చేయాలనుకుంటున్నారు. చాలా పేషెన్సీగా ఉంటున్నారు. ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీతో ఫ్యూచర్ చూడాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎంప్రెస్ ఎనర్జీ. డెఫినెట్‌లీ మీతో ఉన్నప్పుడే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీతో ఈ రిలేషన్ ఎక్స్పాన్షన్ ఆర్ గ్రోత్ కోరుకుంటున్నారు. ఇన్ ది సెన్స్ 3 నంబర్ ఎక్స్పాన్షన్ ఆర్ గ్రోత్. డెఫినెట్‌లీ ఈ పర్సన్ ఇంకొకటి ఏంటంటే యూనివర్స్‌కి ప్రే చేస్తున్నారు. లేకపోతే దేవుడిని కోరుకుంటున్నారు. సో, మీరు తన గురించి తప్పుగా అనుకోకూడదని, వాళ్ళు చెప్పేదాన్ని మీరు నమ్మాలి. మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఒక అండర్‌స్టాండింగ్ రావాలి. బ్యాలెన్స్ రావాలి. అండ్ మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. గ్రోత్ ఉండాలి. తనని తప్పుగా అర్థం చేసుకొని మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఈ రిలేషన్‌ని చేంజ్ చేయడానికి వాళ్ళు ఏం చేయాలో అది చేయాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేయాలో అది చేయాలనుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో. సో, మీ దగ్గర ఈ పర్సన్ చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. వేరే ఎక్కడ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరు. మీ దగ్గర మాత్రం ఈ పర్సన్ చాలా కంఫర్టబుల్‌గా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సో, మీరు మాత్రమే వాళ్ళని బాగా అర్థం చేసుకోగలరు. మీరు మాత్రమే వాళ్ళు కోరుకునే ప్రేమ ఇవ్వగలరు అని వాళ్ళు అనుకుంటున్నారు. కూల్, కామ్, కంఫర్ట్‌నెస్ అది మీ నుంచి మాత్రమే వాళ్ళకొస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ డెఫినెట్‌లీ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. సైలెంట్‌గా ఉంటున్నారు. బట్ మీరంటే ప్రేమ ఉంది. అండ్ ఈ రిలేషన్‌షిప్ లాంగ్ టర్మ్‌గా మీతో ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ప్రేమ అయితే ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. అండ్ మీరంటే జెన్యూన్ లవ్ ఉంది. ఈ పర్సన్ మీ విషయంలో చాలా లాయల్‌గా ఉంటున్నారు. జెన్యూన్ లవ్ ఉంది. ట్రూ ఫీలింగ్స్ అయితే ఉంది. పేజ్ ఆఫ్ కప్స్ వచ్చుంటే మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో, మీరే తనకి కరెక్ట్ పర్సన్ అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉంది కాబట్టి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. ఈ పర్సన్ మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు ఆర్ మిమ్మల్ని బాగా స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాతే మీతో లాంగ్ టర్మ్‌గా ఉండాలి అనే డిసిషన్ తీసుకున్నారు. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ 7 ఆఫ్ కప్స్. సో, వేరే ఎంతమందిలో ఉన్నా కూడా ఈ పర్సన్ డెఫినెట్‌లీ మీ ప్రేమనైతే ఎవరితోనూ రీప్లేస్ చేయలేను అనుకుంటున్నారు. సో, మీకన్నా అందంగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మీకన్నా ఆస్తి ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మీకన్నా హైట్ వాళ్ళు ఉండొచ్చు, మీకన్నా కలర్ వాళ్ళు ఉండొచ్చు, మీకన్నా ఫ్యాషన్‌గా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మీకన్నా రిచ్ వాళ్ళు అయి ఉండొచ్చు. బట్ మీ ప్లేస్ మాత్రం ఇంకెవరికీ ఇవ్వలేను అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ డ్రీమీ వరల్డ్‌లో ఎక్కువ ఉంటున్నారు. ఫ్యాంటసీ వరల్డ్ కానీ, డ్రీమీ వరల్డ్ కానీ. సో, ఎలా అంటే ఇప్పుడు సాంగ్స్, డ్రీమీ వరల్డ్ అక్కడ మీ ఇద్దరు తప్ప ఇంకెవరు ఉండరు కదా! ఆబ్స్టకిల్స్ క్రియేట్ చేసేవాళ్ళు మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, వీళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ ఎవరు ఉండరు. సో, అలా ఈ పర్సన్‌కి మీరంటే క్రేవింగ్ చాలా ఉంది.
క్రేవింగ్ ఇన్ ద సెన్స్ అబ్సెషన్ అనుకోండి, చాలా ఉంది. 6 ఆఫ్ స్వర్డ్స్ డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. సో, వాళ్ళ డైరెక్షన్‌ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఈ పర్సన్ మీ వైపు రావాలి అనుకుంటున్నారు. అండ్ మీ వైపు రావాలనుకుంటున్నారు. అండ్ మీతో ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఎవరు వద్దు అని చెప్పినా మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఫుల్ ఎనర్జీ. ఆల్మోస్ట్ మీతో ఈ పర్సన్ చాలా చూసారు. చాలా హ్యాపీనెస్ అనేది ఎంజాయ్ చేశారు. కొన్ని ఇయర్స్ మీతో ట్రావెల్ అయ్యారు. కాబట్టి డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో కలిసి రిస్క్ అయినా పర్లేదు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. స్పైయింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి పర్సన్. 2 ఆఫ్ వ్యాన్స్. మీకు ఈ పర్సన్కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా ఉండాలి. మేబీ స్టేట్ కానీ, కంట్రీ కానీ, లేకపోతే సో వాళ్ళొక ఊరు, మీరొక ఊరు, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ చాలా ఉండొచ్చు. పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య కొంత సిచ్యువేషన్స్, డిఫికల్టీస్ ఉండొచ్చు ఎట్ ప్రెజెంట్ కలవకపోవడానికి. బట్ మిమ్మల్ని కలిసే ఆ రోజు కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ ప్రతి యాక్టివిటీ ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఎవరికి లైక్స్ చేస్తున్నారు, ఎవరిని ఫాలో చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు, ఎవరు అన్ఫాలో చేస్తున్నారు, ఎవరికి లైక్స్ చేస్తున్నారు, ఏం స్టేటస్లు పెడుతున్నారు, ఏమి డీపీస్ చేంజ్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు పెట్టిన 1 అవర్ లోపు ఈ పర్సన్ చూసేస్తారు. అండ్ 6 ఆఫ్ వ్యాన్స్. డెఫినెట్లీ ఈ పర్సన్కి రిలేషన్షిప్ సక్సెస్ చేసుకోవాలని ఉంది. మీరంటే ఈ పర్సన్కి ప్యాషన్ ఉంది, ఇష్టం చాలా ఉంది. ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. మేబీ ఫ్యామిలీస్ని ఒప్పించి, బోత్ సైడ్స్ ఫ్యామిలీస్ని ఒప్పించి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. 6 ఆఫ్ కప్స్. అండ్ మీకు తనకి మధ్య ఉన్నది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్మేట్ కనెక్షన్ అని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు మీ రిలేటివ్ అయి ఉండొచ్చు, మీ స్కూల్ మేట్ ఆర్ కాలేజ్ మేట్ అయి ఉండొచ్చు. ఆ ఛాన్సెస్ ఉంది. రిలేటివ్ కానీ, స్కూల్ మేట్ ఆర్ కాలేజ్ మేట్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ నియర్ బై వాళ్ళు కానీ అయి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయము మీరు చాలా కేరింగ్ తీసుకుంటారు. పాస్ట్‌లో ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు కూడా అంతే ప్రేమ మీ మీద ఉంది. ఇప్పుడు కూడా అంతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, అంతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ మీకు చూపించాలి అనుకుంటున్నారు. అండ్ మీతో యూనియన్ కూడా అవ్వాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో క్లారిటీ అయితే ఈ పర్సన్‌కి వచ్చింది. అండ్ చాలా 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 ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ విషయంలో. యూనివర్స్, ఏంజల్స్. కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, నువ్వు నన్ను వదిలేసి నన్ను మర్చిపోయి నువ్వు మూవ్ ఆన్ అయిపోవాలి అని కూడా చెప్తున్నారు. నేను యూనివర్స్కి అడగలేదు, బట్ వచ్చింది. ఐ డోంట్ నో అది ఎవరి మెసేజో, ఎవరి పార్ట్నర్ మెసేజో, ఎవరి కోసమో చూసుకోండి.
సో చూద్దాం ఇంకా ఏం మెసేజెస్ వస్తాయి వాళ్ళ పార్ట్నర్ నుంచి. ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. సో వాళ్ళకి ఇంకా మీరంటే కేర్ ఉంది అనేది మీకు తెలియనియరంట వాళ్ళు. ఐ విష్ యూ కెన్ ఫర్గివ్ మీ. సో మీరు వాళ్ళని క్షమిస్తారు అని ఆశిస్తున్నారంట. మేబీ మిస్టేక్ ఏదైనా చేసి ఉండొచ్చు. సో నువ్వు నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను అని అంటున్నారు. ఐ విల్ నాట్ బెగ్ యూ టు స్టే. సో నిన్ను నా లైఫ్లో ఉండమని నేనేం బ్రతిమలాడుకోను అంటున్నారు. నీ ఇష్టం, ఉంటావా ఉండవా అనేది నీ ఇష్టం. ఎంటీనెస్ ఇన్ మై సోల్ వితౌట్ యూ. మీరు లేకుండా వాళ్ళ లైఫ్ ఎంటీనెస్, ఖాళీగా అనిపిస్తుందంట. చాలా ఖాళీగా, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఐ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. సో మీ కోసం ఎప్పటికీ వాళ్ళ మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుందంట. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.